15 ఏళ్ల తర్వాత అప్పుడు మధ్యాహ్నం 2 గంటల సమయం. సూర్యతాపం వల్ల ఎక్కడ చూసినా విపరీతమైన వేడి. బెంగాల్ నుండి ఒక ముసలాయన వచ్చాడు. రావడంతోనే పెరియవ ఎక్కడున్నారు అని కఠినంగా అడుగుతున్నాడు. మఠంలోని శిష్యులొకరు సాయంత్రం పరమాచార్య స్వామి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ ముసలాయన సాక్షాత్ దుర్వాస మహర్షి అవతారం లాగా ఉన్నాడు. ఏంటి, సాయంకాలం రావాలా? నన్ను రమ్మని పిలిచి ఎక్కడికి వెళ్ళారు? వారికి ఇష్టమైనప్పుడే రమ్మను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి రైల్వే స్టేషన్ వైపు వెళ్ళిపోయాడు. ఇదంతా చూసి శిష్యుడికి చాలా కోపం వచ్చింది. ఆ ముసలాడితో, ఏమిటి, ఎందుకు మమ్మల్ని నిందిస్తున్నావు? ఎవరు రమ్మన్నారో నిన్ను అసలు? నువ్వు నీ అవతారం, కాషాయం, నెరసిన గడ్డం, జడలు కట్టిన జుట్టులతో సాధులాగా వేషం కట్టి ఇలా అరవడం ఏమిటి అని చెప్తుండగా పరమాచార్య స్వామి వారు చెరకు పంట పొలంలో కనిపించారు. ఆ శిష్యుడు వెంటనే స్వామి వద్దకు పరిగెత్తాడు. దాదాపు గంట పాటు ఆ బెంగాల్ సాధు స్వామివారు మాట్లాడుకున్నారు. తరువాత ఆ సాధువుకి కొంత ఆహారం కొనిపెట్టి రైల్వే స్టేషన్లో వదిలిపెట్టవలసిందిగా ఆదేశించారు. ఆ శిష్యుడు స్వామివారు చెప్పినట్టు చేసి తిరిగి వచ్చారు. అతన్ని చూసి మహాస్వామి వారు, నేను కాశీయాత్రకు వెళ్ళినప్పుడు మేము బెంగాల్ మిడ్నాపూర్ మీదుగా తిరిగి వస్తున్నాము. అప్పుడు ఈ సాధువు మా వద్దనే కొద్ది రోజులు ఉన్నాడు. అతను ఒక యోగ పురుషుడు, సిద్ధుడు. కానీ అందరిలాగే తన కోపాన్ని నిగ్రహించుకోలేడు. వెళుతుండగా మరలా నా దర్శనం ఎప్పుడో అని అడిగాడు. 15 ఏళ్ల తర్వాత దక్షిణ భారతంలో నన్ను నువ్వు కలుస్తావు అని చెప్పాను. భరతుడు ఎలాగైతే రాముడి కోసం ఎదురు చూశాడో అలాగే ఈ సాధువు కూడా ఇన్నేళ్లు రోజులు లెక్క పెట్టుకుంటూ సరిగ్గా 15 ఏళ్లకు వచ్చాడు నన్ను వెతుక్కుంటూ. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.